2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే ప్రసన్న గారు. నమస్తే. ఆడపిల్లల బాడీ లాంగ్వేజ్ చాలా సందర్భాల్లో మ్యాటర్ అవుతుందని మనం మాట్లాడుతూ ఉంటుంటాం. ప్రతి 10 మందిలో నిలబడ్డప్పుడు మన బాడీ లాంగ్వేజ్ని బట్టి మనకి ఇచ్చే రెస్పెక్ట్ కావచ్చు, మనల్ని ట్రీట్ చేసే విధానం కావచ్చు డిపెండ్ అయి ఉంటుంది అంటూ ఉంటారు. తల్లిదండ్రులు ఎంతవరకు దీన్ని అంటే రెస్పాన్సిబిలిటీగా తీసుకుని 5 ఏళ్ళు 6 ఏళ్ళు వచ్చే వయసు నుంచి టీన్స్ వయసు వరకు నేర్పించాల్సిన బాధ్యత ఎంతవరకు ఉంటుంది అంటారు? ఏ ఏ విషయాలను ఏ విధంగా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అంటారు? మనం ప్రతిరోజు న్యూస్లో ఆడపిల్లల గురించి ఏదో ఒకటి వింటూనే ఉంటాం. ఆ అమ్మాయిని టీజ్ చేశారు, అందుకే సూసైడ్ చేసుకుంది, లేదంటే ఆ అమ్మాయికి బుల్లింగ్ జరిగింది, అందుకే యాంగ్జియస్ ఫీల్ అయింది అని ఏదో ఒక న్యూస్లో ప్రతిరోజు వింటూనే ఉంటాం. అసలు అమ్మాయిలు ఇలాంటి సిచ్యువేషన్ని ఎందుకు ఫేస్ చేయలేకపోతున్నారు? ముఖ్యంగా ఆడపిల్లలు ట్రావెల్ చేస్తున్నప్పుడు స్కూల్లోనో కాలేజ్లోనో ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అసలు పరిస్థితి రావడం రాకపోవడం అనేది మన చేతుల్లో ఉండదు. పేరెంట్స్ అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అని కోరుకునే కంటే కూడా ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఆడపిల్లకి నేర్పించడం చాలా అవసరం. మనం ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటాం కొన్ని మాటలు. నువ్వు ఆడపిల్లవి, గట్టిగా మాట్లాడకు, గట్టిగా నవ్వుతూ బయట తిరక్కు, అవును, ఊర్లో ఉన్న గొడవలన్నీ ఇంటికి వరకు తీసుకురాకు, కుదురుగా ఉండు, మా పరువు తీయకు అని చెప్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ వే వింటాము. ఇది మారాలి ఫస్ట్. ఆడపిల్లలు ఏదైనా ధైర్యంగా చెప్పుకోగలిగేది తల్లితోనే. అలాంటి ఆడపిల్ల నాకు ఏదైనా సమస్య వస్తే నేను ఇంట్లో అమ్మ నాన్నకి చెప్తే వాళ్ళు నన్ను గైడ్ చేస్తారు అని చెప్పుకునే విధంగా ధైర్యంగా ఉండేలాగా ఆడపిల్లని పెంచాలి. కానీ ఈ విషయం ఇప్పుడు నేను చెప్పానంటే నన్నేమంటారో, నువ్వు ఇలా చేయడం వల్లే అలా జరిగింది అని నన్ను బ్లేమ్ చేస్తారేమో అనే ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అయ్యేలాగా పేరెంటింగ్ అనేది ఉండకూడదు. ఏం చెప్పారు మేడం ఆ పాయింట్? నిజంగా అది అసలు అబ్బాయిల విషయం పక్కన పెడితే ఇంకొక అమ్మాయి నన్ను ఇలా అందంటే అసలు నీ బిహేవియర్ ఎలా ఉందో అన్న అంటారే తప్ప దీన్ని ఇలా ఫేస్ చేయని చెప్పేది ఇంకా రావట్లేదు పేరెంట్స్లో. నువ్వు ఇలా మాట్లాడాలి, నువ్వు అలా ఉండకు, అలా ఉండకు, ఇలా నడవకు అని చెప్పే కంటే అసలు ఎలా మాట్లాడాలి, ఎలా నడవాలి, ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి అనేవి నేర్పించాలి. నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు, ఎవరితోనన్నా మాట్లాడేటప్పుడు నీ ఒపీనియన్ని కాన్ఫిడెంట్గా చెప్పమని చెప్పాలి. ఇవన్నీ కూడా ఇంటి నుంచే మొదలవ్వాలి. తల్లి నేర్పించాలి ఫస్ట్. అమ్మ నాన్న ఇద్దరి సపోర్ట్ అవసరం. మేజర్ రోల్ అయితే తల్లిదే ఉంటుంది. నువ్వు ఎవరితోనైనా మాట్లాడుతున్నావు, మాట్లాడే విధానం ఎలా ఉండాలి? నీకు నచ్చిన విషయమైనా నచ్చని విషయమైనా ఏదైనా కానీ క్లియర్గా చెప్పాలి. అవతల వాళ్ళు చెప్పే ప్రతిదీ తల ఊపుతూ నవ్వుతూ విన్నావు అనుకో, నీకు ఇండివిజువాలిటీ లేదు అని తొందరగా మోసం చేసే ఛాన్స్ ఉంటుంది. దేనికైనా సరెండర్ అవుతుంది అన్న ఒపీనియన్ వస్తుంది అవతల వాళ్ళకి. సో అలా కాకుండా బాగా ఆలోచించి నీ ఒపీనియన్ని స్ట్రైట్గా చెప్పు. అలా ఎప్పుడైతే చెప్తావో అవతల వాళ్ళు ఈ అమ్మాయి చాలా స్ట్రాంగ్గా ఉంది, సో మనం జాగ్రత్తగా మాట్లాడాలి అని ఆలోచిస్తారు. ఎగ్జాక్ట్లీ. కొన్ని సందర్భాల్లో ఆడపిల్లలు చెప్తూ ఉంటారు, మేమేం వాళ్ళతో తప్పుగా మాట్లాడలేదు, కానీ మమ్మల్ని ఎందుకు టీజ్ చేస్తున్నారో మాకు తెలియట్లేదు అంటారు. ఇక్కడ ఆడపిల్లలు అర్థం చేసుకోలేనిది, ఆలోచించని విషయం ఏంటి అంటే అవతల వాళ్ళు మనం డిస్టర్బ్ చేయాలి అని మన వరకు వచ్చే కంటే ముందు ఫస్ట్ మన పర్సనాలిటీని అసెస్ చేస్తారు. ఆ పర్సనాలిటీ అనాలిసిస్ అనేది జరిగిన తర్వాత వీళ్ళు మనం ఏమన్నా ఏమీ అనలేరు, ఏం చేసినా ఏం చేయలేరు, ఎవరితోనూ చెప్పలేరు అనే విషయం తెలుసుకునే మన వరకు వస్తారు వాళ్ళు. అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా. హాస్టల్స్లో ఉంటూ ఉంటారు ఆడపిల్లలు, తోటి ఆడపిల్లల్ని అసలు టీజ్ చేయడం అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్ మాట. అది ఎగ్జాక్ట్లీ ఘోరంగా చేస్తూ ఉంటారు. అసలు అలా బుల్లింగ్ చేయడం వల్ల సూసైడ్ చేసేసుకున్న కేసెస్ ఎన్నో ఉన్నాయి. అంటే ఆడపిల్లలు మాట్లాడతారు తప్ప వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో ఆ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కడ కనబడదు. సో అసలు కాన్ఫిడెంట్గా ఉంది ఈ అమ్మాయి అని చెప్పే బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతోంది అని చెప్పే బాడీ లాంగ్వేజ్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే. ఆడపిల్ల నడిచేటప్పుడు వాకింగ్ స్టైల్ ఎలా ఉండాలి? మరీ ఫాస్ట్గా ఉండకూడదు, మరీ స్లోగా ఉండకూడదు. బ్యాలెన్స్డ్ పేస్ అనేది మెయింటైన్ చేయాలి. నడిచేటప్పుడు కళ్ళు తల రెండూ కూడా ఫోన్లో ఉండకూడదు. చుట్టూ ఉన్న సరౌండింగ్స్ని అబ్జర్వ్ చేస్తూ స్ట్రైట్గా నడవాలి. ఎప్పుడైతే మనం ఇలా కాన్ఫిడెంట్గా నడవడం చూస్తారో అన్నెసెసరీగా ఎవరు డిస్టర్బ్ చేయరు. ఓకే. అండ్ స్టాండింగ్ పొజిషన్, షోల్డర్స్ ఎప్పుడూ కూడా స్ట్రైట్గా ఉండాలి, స్టిఫ్గా ఉండాలి. అండ్ హ్యాండ్స్ రిలాక్స్డ్గా ఉండాలి. క్లోజ్ చేసేసుకుని డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళకూడదు. అది మనము ఇన్సెక్యూర్డ్గా ఉన్నాము అనే ఎమోషన్ని బయటకి ఎగ్జిబిట్ చేస్తుంది అన్నమాట. సో ఎప్పుడు కూడా కాన్ఫిడెంట్గా ఉన్నాము అంటే స్ట్రైట్గా నిలబడాలి, మాట్లాడేటప్పుడు స్ట్రైట్గా చూడాలి. అండ్ సిట్టింగ్ పొజిషన్ ఎప్పుడు కూడా
బ్యాక్ బోన్ ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉండాలి. అండ్ లెగ్స్ షుడ్ బి క్రాస్ ఆర్ టుగెదర్. నీట్గా కాలు మీద కాలు వేసుకున్నా లేదంటే 2 కాళ్ళు దగ్గరకు పెట్టుకున్నా నీట్గా కూర్చోవాలి. ఇది ఒక అమ్మాయి యొక్క కాన్ఫిడెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ష్రింక్ అయిపోయి ఓవర్గా ఇలా స్లౌచ్ పోస్చర్లో ఎప్పుడైతే కూర్చుంటామో ఆ అమ్మాయి ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతోంది అనేది అవతల వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది. అండ్ వీటితో పాటు నో బాడీ లాంగ్వేజ్ కూడా నేర్పించాలి. నో బాడీ లాంగ్వేజ్ ఏంటి? నో అనేది మన మాటల్లో చెప్తాం కదా అని అనుకుంటారు. కానీ ఒక్కొక్కసారి చాలామంది రాంగ్గా మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటారు. అది ఎలాగా అంటే ఆ అమ్మాయి నో చెప్తోంది కానీ ఆ అమ్మాయికి ఇష్టమే, ఇదంతా ఆ అమ్మాయి ఎంజాయ్ చేస్తోంది, ఎంకరేజ్ చేస్తోంది అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. అది ఎందుకు అంటే నో అని చెప్తారు కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో ఆ ఇష్టం లేనిది ఎక్కడ కూడా కనబడదు. సో దానికి కూడా స్టాప్ సైన్ అనేది ఒకటి ఉంటుంది. మనం నో అని చెప్పేటప్పుడు మన బాడీ లాంగ్వేజ్లో కూడా అది కనబడాలి. నాకు ఇంట్రెస్ట్ లేదు, సో నన్ను ఫోర్స్ చేయకండి. ఎప్పుడైతే మనం ఇంత కాన్ఫిడెంట్గా ఉంటామో అవతల వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు ఫస్ట్. ఎస్. అండ్ ఎమోషనల్ బాడీ లాంగ్వేజ్, మన ఎమోషన్స్ అన్నీ కూడా మన ఫేస్లో ఆబ్వియస్లీ కనబడతాయి. అందుకే ఎప్పుడూ కూడా సాఫ్ట్ అండ్ న్యాచురల్ స్మైల్ని మెయింటైన్ చేయాలి. ఓవర్గా వెకిలిగా నవ్వడం ఇవన్నీ కూడా అవతల వాళ్ళకి అడ్వాంటేజ్ ఇచ్చినట్టే అవుతుంది. సో మై స్పేస్ ఈజ్ మై కంఫర్ట్ అనేది కూడా ఆడపిల్లకి నేర్పించాలి. ఇప్పుడు ఆడపిల్లలే ఉంటారు మీద మీద పడుతూ నుంచోడాలు, మీద కూర్చోడాలు వచ్చి ఇలాంటివి టూ క్లోజ్గా ఉండడాలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఆడపిల్లలు బయటికి ఎక్స్ప్రెస్ చేయలేదు, అది నో అని కూడా చెప్పలేరు. సో ఎవరిని కూడా అంత క్లోజ్గా రానియద్దు అని ముందు నుంచి పేరెంట్స్ గైడ్ చేయాలి. మై స్పేస్ ఈజ్ మై కంఫర్ట్ అనే విషయం ఆడపిల్లకి చెప్పాలి. మనం చాలా సందర్భాల్లో అబ్బాయిల కంటే కూడా అదంతా సెకండరీ. అసలు హాస్టల్స్లోనూ జాబ్ చేసేటప్పుడు రూమ్మేట్స్ వీళ్ళందరూ కూడా తోటి ఆడపిల్లల్ని చాలా టీజ్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆ అమ్మాయి ఏమీ చేయదు, తిరిగి ఏం అనలేదు, ఏదైనా అనేయొచ్చు, ఏమైనా అనొచ్చు అనే ఉద్దేశంతో టీజ్ చేస్తూ ఉంటారు. ఆ అమ్మాయి థింగ్స్ అన్ని తీసి దాచేయడము, కనీసం వాష్రూమ్ కూడా వెళ్ళనివ్వకపోవడము, తన బెడ్ మీద తనని పడుకోనివ్వకపోవడము, స్నానం చేయడానికి వెయిట్ చేస్తుంటే మధ్యలో ఇంకొకళ్ళు వెళ్ళిపోవడము, ఇలాంటివన్నీ కూడా ఎంతో మంది ఇంట్రోవర్ట్ గర్ల్స్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు. సో మన బాడీలో ఎప్పుడైతే ఈ కాన్ఫిడెన్స్ అనేది కనబడుతుందో ఎవరు కూడా అన్నెసరీగా అడ్వాంటేజ్ తీసుకోరు. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగానే అబ్బాయిల నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అనేది సెకండరీ. ఫస్ట్ ఇంకో ఆడపిల్లల నుంచి ఫస్ట్ చేసేవి చాలా ఎక్కువగా ఉంటుంటాయి. మీరు రేస్ చేసిన పాయింట్స్లో హాస్టల్స్లో ఇది ఎక్కువగా గమనిస్తూ ఉంటుంటారు. చాలామంది ఆడపిల్లలు బయటికి చెప్పుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, యాంగ్జైటీలోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఈ జాబ్లు వద్దు మాకని ఇక్కడున్న వాతావరణాన్ని వదిలేసి ఇళ్ళకి వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉంటాయి ఆడపిల్లలకి. వాళ్ళు ఈ ఎపిసోడ్ చూసినా వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. ఎలా మ్యామ్, చాలా మంది పేరెంట్స్ ఇటువంటి ఎపిసోడ్స్ చూసి అవునండి మా పిల్లలు ఈ ఇన్సెక్యూర్లో ఉన్నారు, పెద్దగా మాట్లాడలేరు, ఒక ఇద్దరికి మించి ఇంకో 4 పర్సన్స్ ఎక్కువ ఉన్నారంటే వాళ్ళ ఒపీనియన్ని షేర్ చేయలేకపోతూ ఉన్నారు, ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు, చదువుకున్నారు కానీ జాబ్కి వెళ్ళడానికి కూడా కాన్ఫిడెన్స్ లేదు అన్న పేరెంట్స్ కొంతమంది ఉంటారు, చెప్తూ ఉంటారు వాళ్ళ పిల్లల గురించి. వాళ్ళకి కౌన్సిలింగ్ కావాలి అనుకున్నా మనం ఇచ్చే అవకాశం ఉంటుంది అంటారు? డెఫినెట్గా ఉంటుంది. జాబ్ చేయడానికి వచ్చిన పిల్లలు అప్పటిదాకా చదువుకున్న ఎన్విరాన్మెంట్ వేరు, వన్స్ జాబ్ చేయాలి, రూమ్మేట్స్తో కలిసి ఉండాలి అన్నప్పుడు చాలా మందికి ఈ భయం ఉంటుంది. అలాంటి పిల్లలు జాబ్ వద్దు ఏమొద్దు నాడు ఇంటికి వెళ్ళిపోదామని పేరెంట్స్ తీసుకెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ కెరియర్ అక్కడే స్టాప్ అయిపోతుంది. ఇలాంటి పిల్లలు కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ బెటర్ అయ్యారు. సో ఎవరికైనా ఇలాంటి ప్రెషర్స్తో బాధపడుతున్నారు అన్న వాళ్ళని మనం ట్రీట్ చేస్తాం. ఫస్ట్ మనం ఏమనుకుంటున్నాం అనేది ఫస్ట్ మన బాడీ రిప్రజెంట్ చేస్తుంది. సో బాడీ లాంగ్వేజ్ అనేది మ్యాటర్స్ ప్రతి ఆడపిల్లకు కూడాను. అమ్మాయి పద్ధతి, బుద్ధి మన మాటలో కంటే కూడా మన బాడీ లాంగ్వేజ్లోనే ముందు అర్థం అవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.